అవేర్నెస్ లో భాగంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సేవ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంభభ్రత భాగ్జీ హాజరయ్యారు. అనంతరం హోంగార్డులకు 400 హెల్మెట్ల పంపిణీ చేశారు. ఆ తర్వాత విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు పోలీసుల ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సేవ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని శంభభ్రత భాగ్జీ ఆకాంక్షించారు. మేము చేసి 400 మందికి హెల్మెట్లు ఇవ్వడం కాదు, మీరు ఇది ప్రచారం చేసి లక్షల మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవేర్నెస్ ఇస్తారు. దానికి మీకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ మీడియా ముఖంగా కమిషనర్ గారికి మా హృదయపూర్వక అభినందనలు అండ్ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ హంబుల్డ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ ఫర్ అలౌవింగ్ అస్ టు డూ దిస్. ఆయన ఫోన్ ఎత్తి ఆన్సర్ చేయకపోతే ఈ కార్యక్రమం జరగదండి. చాలా చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్ త్రూ ది బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. అదొకటి. ఇంకో విషయం, ఇది జరగాలి అంటే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అభినందిస్తున్నారు, నేను కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 2 people ఐ వాంట్ టు కాల్ అవుట్. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఫండింగ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. ఇందులో 2 పేర్లు మాత్రం కంపల్సరీగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని విరాళం ఇచ్చారు ఈసారి. ఫణి కోసూరి వైజాగోడే అండ్ తాళ్ళూరి శ్రీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఫర్ డొనేటింగ్, ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, నాట్ డొనేటింగ్. అండ్ హియర్ అగైన్ వీఆర్ నాట్ డొనేటింగ్ ద హెల్మెట్స్, వీఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఆప్ సబ్కి ఆవాజ్ వాంట్స్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ and also be a liaison between the government and the public, so that whatever possible ways we can help, we will help. Especially educating people, awareness on the roadside, and indaka ma general secretary Kiran Kumar cheppinattu blood drives, medical camps, ivanni kuda మేము చేస్తామని మీడియా పరంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. మరణాల సంఖ్య తగ్గించాలంటే అందరూ 2-wheeler మీద ప్రయాణం చేస్తున్న అందరూ హెల్మెట్ ధరించాల్సిందే. కానీ కొందరు డబ్బు ఖర్చు అవుతుందని హెల్మెట్ కొనడం లేదు. ఈ సందర్భంగా ఆప్ సబ్కి ఆవాజ్ అనే ఎన్జిఓ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము 400 మంది వైజాగ్ సిటీ పోలీస్ హోంగార్డ్స్కి హెల్మెట్ ఇస్తామని చెప్పడం, తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరికీ పంపిణీ చేయడం ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఆప్ సబ్కి ఆవాజ్ ప్రెసిడెంట్ గారికి, నా రైట్ సైడ్లో ఉన్న ప్రెసిడెంట్ గారికి, మా లెఫ్ట్ సైడ్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పోలీస్ ప్రతి హోంగార్డ్ వైజాగ్లో పనిచేస్తున్న అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి 2-wheeler మీద ప్రయాణం చేసేటప్పుడు మీరు హెల్మెట్ ధరించండి. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి, అది ఎన్ష్యూర్ చేయండి. పబ్లిక్కి కూడా ఈ మెసేజ్, ఈ సందేశం వెళ్ళాలి, హెల్మెట్ ధరించకుండా ఎవరు 2-wheeler మీద కూర్చోకూడదు.